బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్ర గాయమైంది. ఆమె నివాసంలో కింద పడటంతో నుదుటిపై తీవ్ర గాయమై రక్తస్రావమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఫోటోలో మొహంపై రక్తంతో ఉన్న ఆమె ఆసుపత్రి బెడ్ పై పడుకుని ఉన్నారు. మన చైర్పర్సన్ మమతా బెనర్జీకి తీవ్రంగా గాయమైంది. ఆమె కోసం ప్రార్థించండి అంటూ టీఎంసీ ట్వీట్ చేసింది. అయితే తన ట్రెడ్మిల్ పై వాకింగ్ చేస్తుండగా అదుపు తప్పి పడిపోయారని, మిషన్ కున్న మెటల్ వస్తు గుచ్చుకోవడంతో గాయమైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీది ఆరోగ్యంపై ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోదీ స్పందిస్తూ మమతా దీది త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. గాయంతో ఉన్న మమతా బెనర్జీ ఫోటోలు చూసి షాక్ కి గురయ్యానని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. వీరితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సైతం దీది వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరిలోనూ ఒక కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్ నుంచి కోల్కతాకు తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్కు ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేకులు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం విండ్షీల్డ్ కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైనట్లు అధికారులు వెల్లడించారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని